నా మట్టుగా నేను రోడ్డు పక్కన వచ్చిపోసుకుంటే మా ఫ్రెండ్ గాడు స్నాప్ తీశాడు. తర్వాత డిలీట్ చేయరా అని వెళ్ళి వాడితో ఫైట్ చేస్తే వాడు ఫోన్ లాగేసుకుంటున్నాడు, ఇవ్వట్లేదు. అందుకని ఏం చేశా, ఆడు పడుకునే టైంలో ఆడి ఫోన్ అయితే నేను తీసాను డిలీట్ చేద్దామని. తీసిన తర్వాత ఆడి పాస్వర్డ్ ఏంటో నాకు తెలియదు, వాడు ప్యాటర్న్స్ ఉందన్నమాట. ప్యాటర్న్స్ ఉంటే నేను థింక్ చేశా, వీడికి అంత బుర్ర ఎలానో లేదు కదా, వాడి పేరు వచ్చేసరికి మనోహర్ అనమాట. సో ఎమ్ అనే పాస్వర్డ్ ఉంది, లైక్ ప్యాటర్న్ ఎమ్ అవ్వచ్చు అని చెప్పి ఎమ్ ట్రై చేశా, వర్క్ అవ్వలేదు. తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసరికి షణ్ముఖ్, సో ఎస్తో ట్రై చేశా, అది కూడా వర్క్ అవ్వలేదు. సో ఇంకా థింక్ చేస్తున్నా వీడి ఇంక ఏం పెట్టవచ్చు అబ్బా సొల్యూషన్ అని. అయితే వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ టైంకి, వాడి గర్ల్ ఫ్రెండ్ పేరు వచ్చేసరికల్లా వల్లిక. అందుకని వాడు ఏం చేశాడు, వి అనే పాస్వర్డ్ని పెట్టుకున్నాడు. ఆ విని ట్రై చేస్తే వర్కౌట్ అయిపోయింది. సో ఈ అటాక్ని ఏమంటారంటే డిక్షనరీ అటాక్ అంటారు. డిక్షనరీ అటాక్ అంటే ఏంటంటే ఒక హ్యాకర్ మిమ్మల్ని రీడ్ చేస్తారు, మీ మైండ్ని రీడ్ చేస్తారు అన్నమాట. ఎలా అంటే నువ్వు ఏది పెట్టొచ్చు, నీ పాస్వర్డ్ నువ్వు ఏది సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్ కెన్ బి యువర్ డేట్ ఆఫ్ బర్త్, ఇట్ కెన్ బి యువర్ ఫాదర్స్ డేట్ ఆఫ్ బర్త్, గర్ల్ ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్, ఆర్ ఏదైనా ఇట్ ఈస్ రిలేటెడ్ టు యూ అనమాట. అంటే హియర్ ఇక్కడ బ్రూట్ ఫోర్స్ అటాక్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బ్రూట్ ఫోర్స్ అంటే ట్రయింగ్ ఆల్ పాసిబిలిటీస్. ఇక్కడ డిక్షనరీ అటాక్ అంటే ఏంటంటే నీకు రిలేటెడ్గా కొన్ని మాత్రమే ఉంటాయి. లైక్ డిక్షనరీ అంటే ఇక్కడ బుక్ కాదు, యువర్ మెమరీస్ అనమాట. సో హ్యాకర్ అంటే ఏం చేస్తాడంటే నీ మెమరీస్ని రీడ్ చేస్తాడు. రీడ్ చేయడం ఇన్ ద సెన్స్ వాట్ మైట్ బి ద పాసిబిలిటీస్ అని థింక్ చేసి అవన్నీ ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సో నువ్వు వీక్ పాస్వర్డ్స్ పెడితే దొరికేస్తావు ఇక్కడ. అందుకనే ఇలాంటివి వల్నరబిలిటీస్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఫాలో దిస్ పేజ్.